ఇక కూలిన విమానం గురించి మనకు హైలైట్ కనిపిస్తుంది. ఇది ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. ఒకసారి ఈ కూలిన విమానం గురించి మనం డిస్కషన్ చేస్తే, మరణ విహాంగం, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం. మృత్యుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. టేకఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిన ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. లండన్కు వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం. పైలట్ సహా విమానంలో 240 మంది దుర్మరణం. ఇక మృత్యుంజయులుగా బయటపడింది ఇద్దరే. జనవాసాలపైకి దూసుకుపోయిన విమానం. మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడ్డ బోయింగ్ 787 హాస్టల్లోని 50 మంది మెడికల్ విద్యార్థులు మృతి. గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలు. మృత్యుల గుర్తింపునకు కొనసాగుతున్న DNA సేకరణ. అహ్మదాబాద్కు రామ్మోహన్ నాయుడు, అమిత్ షా. రైట్గా అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకఫ్ అయిన కొద్దిసేపట్లోనే ప్రమాదానికి గురై కింద పడిపోయిన ఎయిర్ ఇండియా విమానం అంటూ మనకు వార్త కనిపిస్తుంది. మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బోయింగ్ 787 గాల్లోకి లేచింది. కేవలం 59 సెకండ్లోనే ఎలా పైకి లేచిందో అలాగే కింద కూలిపోయింది. చుట్టుపక్కల జనావాసంలోకి దూసుకుపోయింది. విమానం అప్పుడే బయలుదేరడంతో ట్యాంక్ నిండా ఇంధనమే. ఇక అది కూడా ఏకంగా 1.25 లక్షల లీటర్లు. 1.25 లక్షల లీటర్లు. దాంతో భారీ విస్ఫోటనం, పెద్ద ఎత్తున మంటలు, ఇక కరిమబ్బులు నేలకు దిగాయి అన్నట్లు చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగ. ఈ ఘోర ప్రమాదం విమానంలోని 240 మంది మరణించారు. వారిలో అత్యధికుల మృతదేహాలు గుర్తుకు కూడా పట్టలేనంత దారుణంగా కాలిపోయాయి. ఇక కొందరికి తల, మరికొందరికి కాళ్ళు చేతులు తెగి రోడ్లపైన పడ్డాయి. ఈ ఘోరం కారణంగానే మరొక దారుణమైన విషాదం చోటు చేసుకుంది. కూలుతున్న జనావాసంలో దిగిన విమానం అక్కడి మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి దూసుకెళ్ళింది. మధ్యాహ్న భోజన విరామం కావడంతో అప్పుడే అక్కడికి మెడికోలు, డాక్టర్లు, సిబ్బంది భోజనాలు చేస్తున్నారు. పేలిన విమానం దాని శకలాలు హాస్టల్లోకి చొచ్చుకు రావడంతో వారిలో దాదాపు 50 మంది వరకు దుర్మరణం చెందారని దైనాక్ భాస్కర్ గుజరాతీ ఎడిషన్ దివ్య భాస్కర్ పేర్కొంది. ప్రమాదంలో పెద్ద ఎత్తున స్థానికులు గాయపడ్డారని తెలిపింది. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ఇద్దరు మృత్యుంజయులుగా బయటపడడం నిజంగా అద్భుతమే. ప్రమాదం ఎందుకు, ఎలా జరుగుతున్నదనేది నిపుణులకు అంతుచిక్కడం లేదు. ఇంజన్లు విఫలం కావడమే ప్రమాదానికి కారణమని చెప్తున్నా దానిపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో కాబోయే డాక్టర్లు కల చెదిరింది. హాస్టల్ మెస్పై విమానం కూలడంతో పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థులు మృతి. భోజనం చేస్తూనే కన్నుమూసిన కొందరు, మరికొందరికి తీవ్ర గాయాలు. భవనంలో ఎటు చూసినా విధ్వంసమే. 50 మంది వైద్య విద్యార్థులు మరణించినట్టుగా పేర్కొన్న దైనిక్ భాస్కర్ వార్తా సంస్థ. ఇక కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా ముగిసిన విజయ్ రూపానీ ప్రస్థానం అంటూ మనకు మాజీ సీఎంది వార్తుంది. ఇక అసలు ఏం జరిగింది? ల్యాండింగ్ గేర్ కిందికి ఎందుకు ఉంది? 2 ఇంజన్లు విఫలమయ్యే అవకాశాలు తక్కువ. అసలు విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉందా? ఇంజన్ల విఫలం లేదా పక్షి ఢీకొట్టడం వల్లే కూలిందా? విమాన ప్రమాదంపై నిపుణుల విశ్లేషణ. మాటల కందని విషాదం. విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేసీఆర్ తదితరులు దిగ్భ్రాంతి. ఇక డ్రీమ్ లైనర్ డిజాస్టర్ అంటూ ఇక బోయింగ్ 787 అత్యధికం. హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు, అత్యవసర ల్యాండింగ్ తయారీ, భద్రత లోపాలు, పలు విమానయాన సంస్థల ఫిర్యాదులు. కుప్పకూడడం మాత్రమే ఇదే తొలిసారంట. మృత్యుంజయుడు ప్రాణాలతో బయటపడ్డ రమేష్ విశ్వాస్. ట్రాఫిక్ జామ్ ఆమెకు వరమైంది. మృత్యుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం. వైద్య కాలేజీ హాస్టల్కు పునర్నిర్మిస్తామంటూ టాటా గ్రూపు ప్రకటన. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏముందంటే, మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏముందంటే, మీ అందరికీ తెలుసు ఈ ప్రమాదం నిన్న 1 గంట 30 నిమిషాలకు అట్లా ఆ ప్రాంతంలో జరిగింది. సో ఎప్పుడైతే ఈ ఫ్లైట్ 242 మందితో టేకప్ అవ్వాల్సి ఉంది, 241 మంది ఆ ఫ్లైట్లో ఉన్నారు. మరి టేకప్ అయ్యే సమయంలో మరి అక్కడ కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఒక వీడియో అయితే క్లియర్గా కొంత ఇది టెక్నికల్ సమస్యలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏసీ రావట్లేదు, ఇక్కడ ఏమీ పని చేయట్లేదు అని చెప్పేసి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ కావచ్చు. మరి ఇద్దరు అమెరికన్స్ అనుకుంటా, ఐ థింక్ అమెరికన్సో ఇతర దేశాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూడా బాయ్ అని చెప్పేసి, బాయ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు ఒక పోస్ట్ గుజరాత్ ఎయిర్పోర్ట్లో పెట్టిరు. వాళ్ళు విదేశాలకు పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది కాబట్టి వాళ్ళు బాయ్ అని చెప్పేసి వాళ్ళు ఒక పోస్ట్ పెట్టిరు. ఎప్పుడైతే వాళ్ళు లండన్కు వెళ్తున్నటువంటి ఆ పోస్ట్ పెడుతున్నటువంటి, అంటే బాయ్ ఇండియా అని చెప్పి లండన్కి సంబంధించిన వాళ్ళు అనుకుంటా, వాళ్ళు ఒక పోస్ట్ పెట్టిరు. వాళ్ళు పోస్ట్ పెట్టి పెట్టినటువంటి కొన్ని
నిమిషాల వ్యవధిలోనే వాళ్ళు మరణించడం. రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక 5 మంది ఫ్యామిలీ మెంబర్స్, అంటే వాళ్ళు ఎక్కడ దాని పేరేంది లండన్లో ఇక్కడ పెట్టిన మనకి ఏంది కుటుంబాన్ని మొత్తం బలిగొన్నప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాదం. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్కి చెందినటువంటి 10 మంది మృతి చెందగా వృత్తిరీత్యా లండన్లో స్థిరపడాలని బయలుదేరిన డాక్టర్ ప్రతీక్ జోషి ఆయన భార్య పిల్లలట. సో వృత్తిరీత్యా వాళ్ళు లండన్లో సెటిల్ అయ్యారు, రాజస్థాన్ చెందిన వాళ్ళు పోతూ ఉంటే ఆ ప్రమాదంలో వాళ్ళు తీసుకున్నటువంటి సెల్ఫీ ఫోటో వైరల్ అయింది. సెల్ఫీ వీడియో అప్లోడ్ చేసినటువంటి నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది. అంటే అందరూ ఆనందంగా ఉన్నారు, ఫ్లైట్ ఎగురుతున్నది, సో ఏం జరగదు, ప్రశాంతంగా ల్యాండ్ అవుతాం అనుకున్నారు. బట్ ఎప్పుడైతే టేకప్ అయిందో అప్పుడే ఇక అనుకోని రీతిలో ల్యాండింగ్ చేయాల్సినటువంటి ప్రమాదము. అక్కడ ఒక్కసారిగా ఆయిల్ అంతా, ఇంధన ఆయిల్ కూడా మొత్తం ఫుల్ ట్యాంక్ ఉన్నట్టు తెలుస్తుంది. కింద పడంగానే బాంబు బ్లాస్ట్ అయినట్టుగా మొత్తం నల్లటి పొగల వీడియో కూడా కనుక చూస్తే అందరు చూసుంటారు. ఆల్మోస్ట్ నల్లటి కారు మబ్బులు కమ్మేసినట్టుగా ఆ పొగ, ఆ పూలిన విమానం రెక్కలు పక్కనే ఉన్నటువంటి జనావాసాల మీద పడడం. అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్స్ అప్పుడే భోజనానికి మధ్యాహ్నం 1-1:30 అంటే భోజనం సమయం అది, వాళ్ళు భోజనానికి రావడం. వాళ్ళు పాపం మృత్యువు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు ఊహించలేరు అంటారు కదా, ఇదే అక్కడ వాళ్ళు ప్రశాంతంగా మరి విద్యార్థులు రేపు డాక్టర్లు అయ్యి వాళ్ళందరూ వైద్యం అందించాల్సినటువంటి వాళ్ళు, సేవలు చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఊహించలేదు ఇటువంటి ప్రమాదం జరుగుతుంది, ఇటువంటి ప్రమాదం ఇక్కడి నుంచి వస్తుందని వాళ్ళు కూడా ఊహించకుండొచ్చు. ఎవరు ఊహించని రీతిలో అక్కడ మెడికల్ స్టూడెంట్స్ 50 మంది, ఇక్కడ 240 మంది ప్రయాణికులు, మొత్తం 290 మంది. మరి ఫస్ట్ టైం భారత చరిత్రలోనే 290 మంది ఈ విమాన ప్రమాదంలో చనిపోవడం. ఇద్దరు మాత్రం ప్రాణాలతో భయపడరు. ఒక ఆయన ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రమేష్ విశ్వాస్ అనేట ఆయన ఎమర్జెన్సీ ఆ డోర్ నుంచి దూకాడట ఆయన. ఎందుకంటే ఎగురుతున్న ఫ్లైట్లో ఈయన ఉన్నాడు, ఈయన ఒక్కడే అదృష్టవంతుడు, ఈయన మృత్యుంజయుడు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఎగురుతున్న ఫ్లైట్లో ప్రమాదాన్ని గమనించి మరి ఎమర్జెన్సీ డోర్ నుంచి ఈయన దూకేసినట. ఇక ఇంకొక మహిళ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల 10 నిమిషాలు ఆలస్యమైందంట, ఫ్లైట్ అప్పటికే ఎగిరిందంట. అంటే ఆమె అదృష్టం చూడండి, ఆలస్యం ఆమెకు అమృతమైంది. ఆలస్యం అమృతమై ఆ ట్రాఫికే ఇవాళ ఆమెను కాపాడింది. ఒకవేళ ట్రాఫిక్ లేకుండా ఆమె కనుక 10 నిమిషాల ముందు పోతే ఆ విమానంలో ఆమె ప్రాణం కూడా గాల్లో కలిసిపోయేదేమో. సో ఇట్లా ఎవరికి వాళ్ళు పాపం ఆ ప్రమాదం గురించి ఎవరికి తెలియదు, ప్రమాదం వస్తుందని ఎవరు ఊహించలేరు, అనుకోని సంఘటన. కానీ ఈ సంఘటనకు కారణాలు ఏంటనేది ఇప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ప్రశ్నలు ఆ మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల్లో నెలకొన్నటువంటి ప్రశ్నలు. ఎవరైతే చనిపోయారో ఈ 290 మంది చనిపోయారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మిలియన్స్ ఆఫ్ ప్రశ్నలు. ప్రమాదం ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరు చేసిరు, నిజంగానే పక్షులు అడ్డం వచ్చినాయా, టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉందా, లేక ఉగ్రముఖాల కుట్ర ఏమైనా ఉందా, ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి ప్రశ్నలు. సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి స్టేట్మెంట్లు. సో ఇట్లా ఇది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి మనం డిస్కషన్ చేస్తూ ఉంటే మాజీ సీఎం కూడా చచ్చిపోయినారు. గుజరాత్ సంబంధించి కార్పొరేట్ స్థాయి నుంచి రాష్ట్ర సీఎం దాకా ఎదిగినటువంటి మాజీ సీఎం విజయ్ రూపాని కూడా చనిపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ సంఘటనకు సంబంధించి ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి సంబంధానికి సంబంధించి భారత్పై అతిపెద్ద ఉగ్రదాడి కుట్ర మాజీ సిఐఏ ఏజెంటు సారా అడ్మాస్ ట్వీట్ కలకలం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొత్త అనుమానాలంటూ వార్త కనిపిస్తుంది. భారతదేశ భద్రతను గజగజలాడించేలా 3 సంచలన ట్వీట్లు. ఆ ట్వీట్లు వెంటనే జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా భయాందోళన కలిగిస్తున్నాయి. అమెరికా మాజీ సిఐఏ ఏజెంటు సారా అడ్మిస్ చేసినటువంటి ట్వీట్లు భారత్పై చారిత్రాత్మకంగా పెద్ద ఉగ్రదాడి ఒకటి ఆఫ్ఘనిస్తాన్లో ప్రణాళిక రూపంలో సిద్ధమవుతుందని వెల్లడించడంలో కలకలం చెలరేగింది. ఎవరైతే ఈ యొక్క ఏజెంట్ ఉన్నాడు, ఎవరైతే ఎక్కడైనా రైట్ ఇక్కడ భారతదేశ భద్రతను గజగాల్చినట్టే 3 సంచలన ట్వీట్లు. ఆ వెంటనే జరిగిన ఘోర ప్రమాదం అమెరికాకు సంబంధించినటువంటి మాజీ సిఐఏ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఈ సిఐఏ ఏజెంట్ ఒక ట్వీట్ పెట్టినట. సో భారత్లో ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది, దానికి ఆఫ్ఘనిస్తాన్లో ప్రణాళిక సిద్ధం కాబోతుందని మరి ఈ యొక్క అమెరికాకు సంబంధించినటువంటి మాజీ సిఐఏ ఏజెంట్ పెట్టినటువంటి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుందట. ఆయన ట్వీట్ పెట్టినటువంటి మరి కొద్ది సమయంలోనే ఈ రకమైనటువంటి ప్రమాదం జరగడం, నిజంగానే ఉగ్రముఖాల కుట్ర ఏమైనా ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుందట. చూడాలి మరి ఎంక్వైరీ చేస్తే కానీ ఏం జరిగిందో
తెలియదు. ఇప్పటికే కాలి బూడిదైన డెడ్ బాడీలను గుర్తించలేక DNA టెస్టులు చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలకు పరిహారం ఇస్తాము, వారికి అండగా ఉంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. ఇక పిడుగుపాటుకు 6 రైతులు బలంటూ ఒక వార్త కనిపిస్తుంది. పొలంలోనే ప్రాణాలు విడిచిన అన్నదాతలు, 12 మందికి గాయాలు.